మొగుడు 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 అంటుంటాం. కొన్నిసార్లు సరైనోడు తగిలితే రంకు మొగుడు అంటాం కదా. అలాగే సేమ్ ఇడికిడు ఆ వెంకటరెడ్డి గడికి ఈడే రంకు మొగుడు. ఎలా వేస్తాడంటే, అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు, తండ్రిని హతమార్చిన కుమారుడు, భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా మంచి నాణ్యమైన నాటు సరుకు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు, అన్నలను చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు. ఇలాంటి మనం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందలు జరిగినాయి. మరి వాటికి ఊరు పేరు లేకుండా మాటలు వచ్చినాయని అడిగిన దానికి శవం అయితే వెళ్ళినారు పొద్దున్నేకి. రాష్ట్రంలో ఎంతమందికి కిడ్నీలు పోయినా, ఎంతమందికి లివర్లు పోయినా, ఎంతమంది పెరాలసిస్ బారిన పడినారు. ఒకసారి దాని గురించి మనం ఏమన్నా మాట్లాడదామా? ఆ రోజు నీకు కళ్ళు కనపడలేదా? ఆ రోజు నీకు వినపడలేదా? ఆ రోజు నువ్వు లేవా? ఆ రోజు దేనికి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడలేదంటే ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట.